ఆపిల్ కట్ చేసుకోవడానికి కూడా ఉండి పద్ధతి తెలియదు. ఆపిల్స్ కూడా ఆపిల్ కంటే దరిద్రం ఏంటంటే టమాటాస్ కూడా కట్ చేసి అమ్ముతున్నారు అయ్యా. పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి అమ్ముతున్నారు అయ్యా. పచ్చిమిరపకాయలు ఎవరు కట్ చేస్తారా? వీటికంటే దరిద్రం ఏంటంటే తెలుసా, ఈ దరిద్రాల్లో మన కొత్తిమీర కట్ చేసింది అమ్ముతున్నారు చూడు. కొత్తిమీర కూడా కట్ చేసింది అమ్ముతున్నారు. ఆపిల్స్ కొంటే ఇది ఇస్తామని చెప్పి ఇది ఇప్పుడు ఇది ఫ్రీ వచ్చింది కదా, మనం మామిడికాయలు కొట్టాం ఆటోమేటిక్ గా. ఏంటి మమ్మీ ఎవడీడు? ఇదే హెచ్బి అంట. హెచ్బి అంటే ఫుల్ ఫామ్ కూడా ఏంటో తెలుసు కదా. ఎవ్రీథింగ్ ఏమన్నాడు రా, ఎవ్రీథింగ్ ఈస్ బెటర్ అంట. సో రకరకాల ఫ్రూట్స్ ఉన్నాయి. మాది కంట్రీస్. ఇది ఆస్టిన్ వచ్చారు. ఆస్టిన్లో ఇక్కడ బాగుంటాయి ఫ్రూట్స్, బాగుంటాయి అని చెప్పి ఫ్రెండ్ తీసుకొచ్చాడు. ఫ్రూట్స్ చూస్తుంటే పిచ్చి వేసిపోతుంది అసలు. మా దగ్గర ఇందులో కనీసం 10% కూడా లేవు. సో చూస్తారు కదా ఇప్పుడు ఫ్రూట్స్ ఎన్ని రకరకాల ఫ్రూట్స్ అన్ని. పనస పండు, నారింజ పండు, బత్తాయి పండు, బొప్పాయి పండు, అనస పండు, పనస పండు, నిమ్మ పండు, దానిమ్మ పండు, మామిడి పండు, అరటి పండు, అనస పండు, నిమ్మ పండు, తాటి పండు, ఆ రేంజ్ లో ఏ టు జెడ్ ఉంది. రక్కలు అయిపోతాము, చూస్తాను చూద్దాం. ప్రైజెస్ కూడా చూసేయచ్చు. లెట్స్ గో. ఇక్కడ ఎల్లో కలర్ స్టిక్కర్లు ఉన్నాయి చూసారా, స్టిక్కర్లు కూపన్స్ అనమాట. ఇస్తే మనకి డిస్కౌంట్ కూడా ఇస్తారు ఇక్కడ. అసలు రకరకాల మామిడి, అన్ని రకరకాల మామిడి పళ్ళు ఉన్నాయి. చూద్దాం నీకు ఎన్ని రకాలు. ఇంకొక రకము రేట్లు, డిఫరెంట్ రేట్లు. ఇంకొక రకము అయితే మంచి రసం ఉన్నాయి బాగా. ఇంకా ఇంకో 2 రకాలు ఉన్నాయి. ఇప్పుడు లార్జ్ మ్యాంగోస్ అంట, మెక్సికన్ మ్యాంగోస్. మెక్సికన్ మ్యాంగోస్ చాలా బాగుంటుంది. ఇవి అయితే ముట్టుకొని కూడా ముట్టుకోవట్లేదు, మొత్తం పక్కదాకా తీసుకెళ్ళాలట. రేటు కూడా వేసాడు దీని మీద, ఆఫర్ మాత్రం పెట్టాడు. ఇవి బాగున్నాయి కానీ మంచి పచ్చి మామిడికాయల టైప్లో ఉండేది, గట్టిగా ఉండేటట్టుంది. ఈ యొక్క రసాలు, మన రసాలు ఇవి. దీని మీద రేట్ ఏంటంటే ఇప్పుడైతే తెలుగుగా ఉంది. అటల్ఫా మ్యాంగోలు అన్నాడు. ఇప్పుడు చెర్రీ మ్యాంగోలు అంట. ఈ యొక్క మ్యాంగోలు వైట్స్ అని గుల్లిగుల్లి మామిడికాయలు, గుల్లిగుల్లి మామిడికాయలు పిందల్ని చంపుకొచ్చేసి కలర్లు వేసేసి అమ్మేస్తున్నారు. నిన్న $504 అంట రుచి మామిడికాయలు. ఇది చూసారు ఎలా పెట్టారు మామిడికాయలు. ఎన్ని పట్టుకున్నారంటే ఇది చూస్తున్నారా, సేల్ అని పెట్టారు. కట్ చేస్తున్నది. ఈ బాక్స్ కట్ చేయకోకుండా అమ్మితే $3, కట్ చేసి అమ్మితే $6. ఇక్కడ వాళ్ళకనే కాదు చాలా మందికి అది కట్ చేసుకోవడం కూడా బద్ధకం అనమాట. దానికి డబుల్ రేట్ అయినా కడతారు కానీ కటింగ్ మాత్రం చేస్తారు. ఇదిగో సపోజ్ కట్ చేసి దానికి ఒక వ్రాపర్ వేసేది, దాని చుట్టూ ప్లాస్టిక్. అదే ఇంటికి తీసుకెళ్ళి ఆడ పెద్ద కట్ చేసాడు, కత్తితో కాస్త తోలు కూడా తీయలేదు, గింజలు కూడా తీయలేదు, కత్తితో సకానికి కోసాడు. అది మళ్ళీ ఎక్స్ట్రా రేట్. అదే ఫుల్ చూసారు కదా ఒక్కొక్కటి ఇక్కడ వస్తున్నాం కదా. కట్ చేసి $6 తీసుకుంటున్నాడు. ఇప్పుడు కట్ చేయని చూపిస్తాను. కట్ చేసి $6 తీసుకుంటుంది కదా. కట్ చేయండి, కట్ చేయండి. 90 సెంట్. ఈ రెండు పౌండ్లు ఉంటే బాగుంటే $2 అయ్యి ఒక $6.5 పెట్టుకోవచ్చు. ఎన్ని రకాల పళ్ళు ఉంటాయో చికెన్ చూడండి. పప్పాస్ ఇదిగోండి, పైనాపిల్, ఫుల్ పైనాపిల్ ఉంది. కట్ చేసుకొని పెట్టుకోవచ్చు కదా, కట్ చేస్తే ఎక్స్ట్రా విత్ మామిడికాయలు, జాక్స్, పనసకాయ. పనసకాయ కదా LG అంటే 1/2 kg $50 సెంట్లు.
దగ్గర దగ్గర 20 కేజీలు ఉంటాయి. ఎత్తడానికి కూడా కష్టంగా ఉంది. 20 కేజీలు ఉంటుంది అంటే 20 కేజీలు అంటే దగ్గర దగ్గర $30. దాంట్లో ఎన్ని వస్తాయో ఏమో కానీ డ్రాగన్ ఫ్రూట్ ఇండియాలో $100. బలం ఉంది కానీ బాగుంటుంది. డ్రాగన్ ఫ్రూట్స్ కూడా దొరుకుతాయి. పపాయస్ కూడా రీసెంట్గా కట్ చేస్తే ఎక్స్ట్రా రేటు కట్ చేయకుండా నుంచి తీస్తాను. ఇంకో మామిడికాయలు గోల్డెన్ బెర్రీస్ అంట. నేను ఎప్పుడు తినలేదు ఇవి. ఈరోజు తీసుకెళ్ళి తిందాము, ట్రై చేద్దాం. గోల్డెన్ బెర్రీస్ అంట. మామూలు స్ట్రాబెర్రీస్, చెర్రీస్, గ్రీన్ బెర్రీస్, బ్లూ బెర్రీస్ తిన్నాం కానీ గోల్డెన్ బెర్రీస్ అంటే ఇప్పుడు తినలేదు. కొత్త ట్రై చేద్దాం. బాగుంటాయి ఇవి కూడా. ఫిక్స్ ఇవి కూడా చాలా బాగుంటాయి. మన సపోటాలు దొరుకుతున్నాయి ఇక్కడ. సపోటాలే కదా, కాదు కదా, కివీస్ కదా. సారీ, సపోటా అనుకున్నాను కానీ కివీస్ ఇది. సారీ, కివీస్ కూడా దొరుకుతుంది. జామకాయలు గుడ్డు కూడా జామకాయలు చూసారు అసలు. చిన్న జామకాయలు కిందలు లాగింది. ఈ జామకాయలు కూడా అమ్ముతున్నాయి. వాళ్ళు టేస్ట్ ఎలా ఉంటాయో కానీ మన జామకాయల్లో లేవు. లోపల చూస్తుంటే రకరకాల డిఫరెంట్గా ఉంది. మన జామకాయలు అయితే ఇంకా బాగుండేవి. ఇదే రకమైన మెలన్ అంట. మన మెలన్స్ ఇదొక రకమైన ఏదో బెల్లపండు అన్నట్టు గుచ్చుకుంటున్నాయి కూడా. బాగున్నాయి. దీని పేరు పాండ్ మెలన్ అంట. పేరు కూడా కరెక్ట్ సెట్ అయింది. ముళ్ళపందులాగా ముళ్ళ మ్యాంగోలు చూసారా? పిందెలు మ్యాంగోలు $8 పిందెలు మ్యాంగోలు. ఏం చేసుకుంటారో కూడా తెలియదు. మనల్ని ఎవరు కొనుక్కోరు. బట్ చెప్తున్నా ఏం చేసుకుంటారో కూడా తెలియదు. కానీ ఇది సపోర్ట్ గ్రీన్ టీవీ కూడా కిటిక్స్. ఇది ఒక రకమైన పపాయస్, చిన్న పపాయస్. ఇది ఏంటో నేను కూడా చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను. కొత్త ఫ్రూట్ స్టార్ ఫ్రూట్ అంట. స్టార్ ఉంటుందేమో ఇంట్లో. స్టార్ కొంటే చుక్కలు కనిపిస్తాయి అనుకుంటా. స్టార్ ఫ్రూట్ అని పెట్టుకుంటాం. అలాగే ఉన్నాయి. జికామా దీని పేరు జికామా అంటే కొత్త ఫ్రూట్. జికామా బ్రదర్స్ ఏదో ఊగట్లే కూడా ఏమి లోపల. మన టెంకాయలు దీని కూడా బాగుంది. టెంకాయలు దానిమ్మకాయలు కూడా దొరుకుతుంది ఇక్కడ. కకావో బీన్ అంటే ఏంది అసలు? కకావో బీన్ అది చాక్లెట్ చేస్తారు. దీంతో చాక్లెట్లు చేస్తారంట. చాక్లెట్ బాగా తింటే హెల్తీ, కానీ మనకి అవి నచ్చవు కదా. చాక్లెట్ లేదు, నాకు అదే కావాలి, నాకు చాక్లెట్లే కావాలి. మామిడికాయలు, కొత్త మామిడికాయలు మనకు తెలిసింది. లెమన్స్ కూడా బాగున్నాయి. ఇక్కడ మెలన్స్, బాగున్నాయి. రకరకాల ఫ్రూట్స్ అయితే పళ్ళు అసలు ఎన్ని రకాల పళ్ళు. ఆపిల్స్ అయితే దగ్గర 10 రకాల ఆపిల్స్ ఉంటాయి ఇక్కడ. బనానాస్ అయితే ఆల్రెడీ కట్ చేసి నీళ్ళు వస్తాను. చాలా బాగుంటుంది బనానాస్. నిమ్మకాయ ఈ ఆపిల్స్ గ్రీన్ ఆపిల్స్ అన్నమాట. ఇది ఈ ఆపిల్స్ కొంటే మనకు కూపన్ ఇచ్చాడు. ఆ కూపన్ లో ఏమి ఇచ్చాడు తెలుసా? ఇది మిర్చి పౌడర్ ఫ్రీ అంట. ఇది దేని మీద అంటే మన ఇండియాలో మామిడికాయలు పోసుకుని దాని మీద జల్లుకుంటుంటాం కదా, అది ఫ్రీ ఇచ్చాడు. వీడికి ఎంత తెలివి అంటే
యాపిల్స్ కొంటే ఇది ఇస్తామని చెప్పి ఇది కొంటే ఫ్రీ. ఇప్పుడు ఇది ఫ్రీ వచ్చింది కదా, మనం మామిడికాయలు కొంటాం. ఆటోమేటిక్ గా సర్కిల్ ఆఫ్ లైఫ్ సర్కిల్ ఆఫ్ లైఫ్ టైప్ లో ఏం చేస్తాం, వెళ్ళి మామిడికాయలు తెచ్చుకుంటాం మనం. ఇక్కడ ఉన్న కీరా కూడా కోసుకోవడానికి కూడా వస్తుంది, ఆల్రెడీ కట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టారు. ఆ బ్యాగ్ తీసుకెళ్తారు. కీరాలు, క్యారెట్, యాపిల్ కట్ చేసుకోవడానికి కూడా ఒళ్ళు పడుతున్నట్టు ఇలా యాపిల్స్ కూడా, యాపిల్స్ పెద్ద ప్యాకెట్ కూడా మళ్ళీ ఎక్స్ట్రా లార్జ్. ఇది ఫ్యామిలీస్ వస్తే ఇంట్లో సరదాగా తినడానికి కట్ చేసింది మళ్ళీ. అవి కూడా మళ్ళీ $13 కట్ చేయకపోతే మనకి $5 అయిపోతుంది. కానీ కట్ చేయకపోయే కావాలి. నాకు కూల్ డ్రింకే కావాలి. ఆరెంజ్ తొక్క తీసుకోవడం అంతసేపు, ఆరెంజ్ తొక్క తీసుకోవడం అనిపిస్తుంది. పుచ్చకాయ కూడా అంతే. కట్ చేసిన పుచ్చకాయ అంతా రకరకాలుగా కట్ చేస్తాం. పైన కట్ చేసి, కింద కట్ చేసినాం, మొత్తం సక్ కట్ చేసినాం, రకరకాలు నచ్చాలి. సేమ్ ఇవి కూడా అంతే. మన బ్లాక్ ఫ్రూట్లు కూడా ఇంకా 2 గింజలు ఉన్నాయా? 2 ఉన్నాయి. ఎగ్జాక్ట్ గా 2 ఉన్నాయి, 3 ఉన్నాయి. 3 ఉన్నాయి. అన్నిటికంటే దరిద్రం ఏంటంటే టమాటాస్ కూడా కట్ చేసి అమ్ముతున్నారు అయ్యా. అది నెక్స్ట్ లెవెల్. టమాటాస్ కట్ చేయాలి, ఆనియన్స్, టమాటాలు అన్ని కార్న్ అంటే తీసి అమ్ముతారు. ఓకే, వాళ్ళు అర్థం చేసుకోవచ్చు. ఇవి కూడా తీస్తున్నారు. గార్లిక్ కూడా తీసి ఆనియన్స్ తీసి కట్ చేసి అమ్ముతున్నారు అయ్యా బాబు. ఆనియన్ $4 ఒక పెద్ద బ్యాగ్ వచ్చింది. ఇదే ప్రైస్ కి 2 బ్యాగులు వస్తాయి. ఇది 3 పౌండ్లు, 2 బ్యాగులు. 2 బ్యాగులు వచ్చేది పిచ్చికంత. ఒక ఆనియన్ కట్ చేసి అమ్మేస్తుంది. ఆనియన్ కూడా కట్ చేసుకున్నారు. ఎవరు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి అమ్ముతున్నారు అయ్యా. పచ్చిమిరపకాయలు ఎవరు కట్ చేస్తారా? ఏంటి మమ్మీ ఎవడీడు? కట్ చేసుకోలేరా? క్యారెట్ కట్ చేయడం, పచ్చిమిరపకాయలు కట్ చేయడం. టమాటాలు అయ్యా, టమాటాలు కట్ చేయడం. టమాటా ముక్కలు కట్ చేశారు. అవి కూడా $4 అంట టమాటాలు. ఇప్పుడు కేజీ వస్తారా? 3 కేజీలు వస్తారా? కట్ చేయని కనుకుంటే 3 కేజీలు వస్తాయి. ఈ 2 టమాటాలు అయితే లేవు. అన్నిటికంటే దరిద్రం ఏంటంటే తెలుసా, ఈ దరిద్రాల్లో మన కొత్తిమీర కట్ చేసింది అమ్ముతున్నారు చూడు. కొత్తిమీర కూడా కట్ చేసింది అమ్ముతున్నారు. $3 50 సెంట్లు చేత్తో తుంచేయచ్చు కదా కర్రీస్ లో. దాన్ని కూడా కట్ చేసుకోవడం. వీళ్ళు బతకానికి బ్రాండ్ అంబాసిడర్ లా ఉన్నారు. కనిపించే పురుగుల్ని క్రాఫిష్ అంటారు. అమెరికన్లు దీన్ని ఎగబడి తింటారు. యాక్చువల్లీ ఏంటంటే ఇదేం చీపేం కాదు. ఈ పురుగులు ఆల్మోస్ట్ $14 కేజీ. సో అయినా కానీ పొట్లాల కింద కేజీలు చొప్పున తీసుకెళ్ళి పోల్చుకొని కసక్కని తింటారు. ఇప్పుడు ఎలా తింటారో చూద్దాం అనుకుంటున్నారా? కమాన్ లెట్స్ గో. క్రాఫిష్ ఎలా తినాలంటే, ఇదేదో తలకాయ ఉంది కదా, తలకాయని కసక్కని తిప్పి లాగి వాడేసి అయిపోయింది. దీన్ని డబ్బాలో పడాలి. నెక్స్ట్ పైన తోలు అయితే ఏదైతే ఉందో పైన తోలుని పీకేస్తే మాంసం వస్తుంది. పిక్కంత మాంసం వచ్చింది. ఈ మాంసాన్ని తినాలి. లోపల ఉంది కదా, ఇంకొంచెం మిగులుతుంది వెనకాల. సేమ్ రొయ్య జాతి అనమాట ఇది కూడా. ఇది కూడా ఉంది కదా, ఇంతే. అయిపోయిన తర్వాత పడేది.